హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనము నరాల వీక్‌నెస్ తగ్గించడానికి, నరాల మీద ఒత్తిడిని తగ్గించడానికి, నరాలను యాక్టివేట్ చేసేయడానికి కొన్ని ముద్రలైతే ఉపయోగపడతాయి. దాంట్లో ఒక ముద్ర గురించి మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఆ ఒత్తిడి అనేది నరాల మీద పడుతుంది. సో, నరాల మీద పడడం వల్ల మనకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానియ్యండి, అండ్ నిద్ర లేకపోవడం, అండ్ మనకి హెడేక్స్ కానీ, మైగ్రేన్స్ కానీ ప్రతి ఒక్కటి స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మిడిల్ ఏజ్ నుంచి 25 ఇయర్స్ నుంచి, యంగ్ ఏజ్ నుంచి మిడిల్ ఏజ్ పీపుల్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వీళ్ళంతా ఎక్కువ నరాల బలహీనతో ఎక్కువగా సఫర్ అవుతున్నారు. నరాలు నరాలు లాగినట్టు ఉండడం, నరాలు గుంజేయడం. సో, ఇవన్నీ అంత మంచిది కాదని చెప్పొచ్చు. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఎక్కువ నరాల మీద పడుతది. నరాల మీద పడినప్పుడు అది డయాబెటిస్‌కి లీడ్ చేయొచ్చు, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్‌కి లీడ్ చేయొచ్చు, స్ట్రెస్ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో, మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనము మన నరాలని హెల్తీగా ఉంచుకోవడానికి, నరాల మీద స్ట్రెస్‌ని తగ్గించడానికి మనకు యోగా అండ్ మెడిటేషన్ ద బెస్ట్ థెరపీ అని చెప్పొచ్చు. బట్ యోగా అండ్ మెడిటేషన్‌కి ఎవరికైతే టైం ఉండదో అలాంటి వాళ్ళు ఏ టైంలో అయినా సరే, ఎప్పుడైనా సరే, ఏ సిట్టింగ్ పొజిషన్‌లో ఉన్నా సరే కొన్ని యోగ ముద్రలు అనేటివి ఉపయోగపడతాయి. యోగ ముద్రలు మనము హ్యాండ్స్‌తో చేస్తామనమాట. హ్యాండ్ గెస్చర్స్. సో, మనకి అకార్డింగ్ టు ఆయుర్వేద అండ్ మన పెద్దవాళ్ళు ఋషులు చెప్పిన దాని ప్రకారం అయితే ఏంటంటే మనలో 5 ఎలిమెంట్స్ అంటే గాలి, వాయువు, నీరు ఇలా అంటూ ఉంటారు కదా! ఇవన్నీ మనకి మన ఫింగర్స్‌లో ఉన్నట్లు చెప్తారు. సో, అందుకనేసి మనం భోజనం చేసేటప్పుడు కూడా కలుపుకొని తినమంటారు. ఎందుకంటే సెన్సెస్ అనేటివి మన బ్రెయిన్ డెవలప్‌మెంట్‌ని ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి, మనకి పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి. సో, ఇప్పుడు మనము నరాల మీద స్ట్రెస్‌ని తగ్గించడానికి, నరాలని ఇంప్రూవ్ అంటే నరాల హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ముద్ర గురించి తెలుసుకున్నాం. ఈ ముద్ర నేమ్ వచ్చి ఉత్తబోధిని. ఉత్తబోధిని యోగ ముద్ర అని అంటారు. వెరీ సింపుల్ ముద్ర ఇది. సో, మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఏ టైంలో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. రోజుకి 10-15 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు, స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు 5 మినిట్స్ నుంచి స్టార్ట్ చేసి 10, తర్వాత 15 మినిట్స్, తర్వాత 20 మినిట్స్ ఇలా టైం కుదిరినప్పుడల్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. సో, వెరీ సింపుల్ ముద్ర అది. కానీ ఎనీ ముద్ర మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు స్పైన్ అనేది కరెక్ట్‌గా ఉండడం వల్ల మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. కింద కూర్చోలేని వాళ్ళు చైర్‌లో కూడా చేయొచ్చు. జర్నీ చేసేటప్పుడు కూడా చేయొచ్చు. లేదా ఎక్కువగా ఓవర్ థింకింగ్‌గా ఉన్నప్పుడు, మనకి ఓవర్ థింకింగ్ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ అంతా నరాల మీద పడుతది. నరాలు అనేది అరిగిపోవడం స్టార్ట్ అయితాయనమాట. నరాల వీక్‌నెస్ అనేది స్టార్ట్ అవుతది. సో, ఆ ఓవర్ థింక్‌ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ముద్ర అనేది బాగా యూజ్ అయితది. సో, ఇప్పుడు ఈ ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. నేనైతే సిట్టింగ్ పొజిషన్‌లో కూర్చున్నా కాబట్టి స్పైన్ షుడ్ బి స్ట్రెయిట్. స్పైన్ కరెక్ట్‌గా ఉంచిన తర్వాత మన 2 హ్యాండ్స్ మనము ఈ 3 ఫింగర్స్‌ని ఇంటర్లాక్ చేయాలి. ఇలా 3 ఫింగర్స్‌ని ఇంటర్లాక్ చేసిన తర్వాత మన థంబ్‌ని కూడా మనం ఇంటర్లాక్ చేయాలి. తర్వాత ఓన్లీ ఇండెక్స్ ఫింగర్స్. ఈ ఇండెక్స్ ఫింగర్స్ 2 మాత్రమే మనకి స్ట్రెయిట్‌గా ఉండాలి. సో, ఈ ముద్ర ఇలా మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఇలా చేయొచ్చు అంటే కూర్చున్న తర్వాత మనము మన హ్యాండ్స్‌ని కింద పెట్టొచ్చు. స్ట్రెయిట్‌గా పెట్టొచ్చు. లేదు అనుకుంటే మనం ఏదన్నా పనిలో ఉన్నప్పుడు కానీ, జర్నీలో ఉన్నప్పుడు కూడా ఇలా పెట్టొచ్చనమాట. సో, వెరీ సింపుల్ ముద్ర. ఇలా చేయడం వలన అంటే చూడండి, ఇప్పుడు మనము ఒక ఫింగర్స్ నుంచి ఇంకో ఫింగర్స్‌ని మనము ఇంటర్లాక్ చేస్తున్నాం. సో, ఇలా ఇంటర్లాక్ చేయడం వలన అండ్ మన థంబ్‌ని మనం ఇంటర్లాక్ చేయడం వలన ప్లస్ మన ఇండెక్స్ ఫింగర్‌ని మనం ఇలా పెట్టడం వలన ఇది చూడండి, ఈ పోస్చర్ వలన మనకేమవుతుందంటే ఇలా ప్రెస్ చేయడం వలన నరాల మీద ఒత్తిడి అనేది మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతది. సో, ఈ హీట్ అనేది మనకి నరాల మీద పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ చేసి మన బాడీలో నరాల మీద ఒత్తిడిని తగ్గించి మన మైండ్‌ని కామ్ చేస్తది. నరాల వీక్‌నెస్‌ని తగ్గించి నరాల యొక్క హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికి ద బెస్ట్ ముద్ర అని చెప్పొచ్చు. సో, ఇలా వెరీ సింపుల్ ముద్ర. ఎప్పుడైనా చేయొచ్చు. ఏ టైంలో అన్నా చేయొచ్చు. ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు, ఎక్కువ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు, అలాంటి టైంలో కూడా మనము ఇలా ఈ పోస్చర్‌ని పెట్టొచ్చు. ఈ ముద్రని మనం ప్రాక్టీస్ చేయొచ్చనమాట. వెరీ సింపుల్‌గా ఉంటది. వెరీ ఈజీ కూడా. సో, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా పెట్టడం వలన మనకి ఫస్ట్ మన కామ్ అనేది మైండ్ అనేది చాలా కామ్ అయితది. మన మైండ్ కామ్ అవ్వడం వలన నరాల మీద ఒత్తిడి తగ్గుతది. నరాల మీద ఒత్తిడి తగ్గడం వలన మనకి స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్‌గా తగ్గుతాయన్నమాట. దాని తర్వాత ఇది నరాల యొక్క బలహీనతను తగ్గించి నరాల యొక్క హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తది కాబట్టి డైలీ 10-15 మినిట్స్ వరకు
ఎక్కువగా పెద్దవాళ్ళకి మనకి ఏజ్ పెరిగే కొద్దీ నరాలనేది అరిగిపోతూ ఉంటాయన్నమాట. ఆ నరాల వీక్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఎవరైతే 60 ఏండ్లు దాటిన వాళ్ళు కానీ, 50 ఏండ్లు దాటిన వాళ్ళు కానీ ఈ ముద్రని బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. యంగర్ పీపుల్ కూడా ఎక్కువగా ఆలోచించేవాళ్ళు, ఎక్కువగా స్ట్రెస్‌లో ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా మనము ఈ ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి మన వయసులో ఉన్నప్పుడు మనం చేసే తప్పులు మనకు వయసు అయిపోయిన తర్వాత బయటపడతాయి. కాబట్టి మన వయసులో ఉన్నప్పుడు నాకిప్పుడేం కాలేదులే అని అనుకోకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం చేసే పని ఇంకొక రోజుకి రిజల్ట్ ఒస్తది కాబట్టి, ఎక్కువగా ఈ జనరేషన్ వల్ల ఎక్కువ స్ట్రెస్‌తో ఎక్కువగా సఫర్ అవుతున్నారు. అండ్ ఓవర్ థింకింగ్ మనకి అన్ని డిసీజెస్‌కి కాజ్ ఓవర్ థింకింగే. రీజన్ ఏదేమైనప్పటికిని మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన ప్రాబ్లమ్‌ని మనం సొల్యూషన్ చేసుకోవచ్చు కాబట్టి ఓవర్ థింక్‌ని కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ అవుతది కాబట్టి రోజుకి 10-15 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. సో, కూర్చున్న పొజిషన్‌లో అయితే స్పైన్ కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మీకు చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. స్పైన్ అనేది ఆల్‌వేస్ స్ట్రెయిట్‌గానే ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైనా చేయొచ్చు. ఏ టైంలో అయినా చేయొచ్చు. నో రెస్ట్రిక్షన్స్. అందరూ చేయొచ్చు. ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయొచ్చనమాట. సో, ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం కదా! నరాల బలహీనతను తగ్గించి, నరాల మీద ఒత్తిడిని తగ్గించి, మన మైండ్‌ని కామ్ చేసే ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం కదా! ఇంకొక రోజు మనం ఇంకొక మంచి ముద్రతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.